మన ఇండియన్ ఆర్మీకి ఎప్పుడైనా సరే ఒక పరికరం దొరికింది అంటే ఖచ్చితంగా మన ఇండియన్ ఆర్మీ కంటే ఎవరు కూడా దాన్ని ఒక పర్ఫెక్ట్గా యూజ్ చేసుకోలేరనే చెప్పాలి. ఎందుకంటే మన ఇండియన్ ఆర్మీ ఏదైనా సరే ఒక దాన్ని యూజ్ చేసుకోవడంలో దిట్టనే చెప్పాలి. అయితే మరి ఇప్పుడు ఏం జరిగింది భయ్యా అంటే, మనకి రీసెంట్గా ఆపరేషన్ సింధూర్ తర్వాత మన వాళ్ళు రష్యా దగ్గర నుంచి 2018లో ఏదైతే S-400 కొన్నామో అదే సుదర్శన్ చక్రం అని చెప్పేసి పిలుచుకుంటూ ఉంటాం కదా మనం. అయితే దాన్ని మన వాళ్ళు యూజ్ చేశారు కదా. అయితే దీని మెయిన్ ఇంపార్టెన్స్ ఏంది, ఏదైనా సరే ఒక లక్ష్యం, ఇప్పుడు పాకిస్తాన్ నుంచి మన దగ్గరికి ఏదైనా ఒక మిసైల్ కానీ ఒక డ్రోన్ కానీ లేదంటే ఒక యుద్ధ విమానం కానీ ఏదైనా సరే వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు మన మీదకి వేస్తున్నారు అన్నప్పుడు దాన్ని 600 కిలోమీటర్ల అవతల ఉన్నప్పుడే ఈ S-400 దాన్ని ట్రాక్ చేసింది. అరే ఇక్కడ కొత్త ఉందిరా ఇది అని చెప్పేసి. సో 600 కిలోమీటర్ల అవతల ట్రాక్ చేసేసి అది 300 కిలోమీటర్ల యువతలకు వచ్చేలోపు దాన్ని అయితే పేల్చేసింది S-400. అయితే మరి మొన్న చేసింది కూడా ఇదే. కానీ మనకి వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు మొన్న ఏం యూజ్ చేశారు, అమెరికాకి చెందినటువంటి హ్యావోక్ అనే ఒక మిసైల్ని యూజ్ చేశారు. అయితే అది ఒక 600 కిలోమీటర్స్ దగ్గర ఉన్నప్పుడే ఈ S-400 మన దగ్గర ఉన్నటువంటి పంజాబ్లో ఉన్నటువంటి S-400 దాన్ని ట్రాక్ చేసింది. ట్రాక్ చేసి అది 314 కిలోమీటర్స్ యువతలకు వచ్చేసరికి దాన్ని పేల్చి పక్కన పెట్టేసింది. అయితే మరి ఇటువంటి ఇన్సిడెంట్ అంటే 314 కిలోమీటర్ల అవతల ఉన్నప్పుడు దాన్ని పేల్చేయడం అనేది, కనీసం రష్యానే కదా అది ఫస్ట్ తయారు చేసింది. మరి రష్యా కూడా ఉక్రెయిన్ మీద యుద్ధం అప్పుడు అదే యూజ్ చేసుకొని వాళ్ళు సర్వే అవ్వగలిగారు. సో ఉక్రెయిన్ ఏదైతే వాళ్ళు రైఫిల్స్ లేదంటే వాళ్ళు ఏవైతే యుద్ధ విమానాలు ఇవన్నీ వీళ్ళ మీద వేస్తూ ఉన్నారో అప్పుడు S-400తోనే వాళ్ళు మరి వాళ్ళ టార్గెట్ అన్నింటిని కూడా సమర్థవంతంగా ఎదుర్కోగలిగారు. అయితే ఎప్పుడు కూడా 314 కిలోమీటర్స్ అవతల ఉన్నదాన్ని ఎప్పుడు కూడా వాళ్ళు మరి పేల్చేయలేదు. కానీ మన ఇండియా చూసుకుంటే మొన్న ఇదే S-400తో మరి హ్యావోక్, అమెరికాకు చెందినటువంటి హ్యావోక్ని మరి ఏకంగా 314 కిలోమీటర్స్ అవతల ఉన్నప్పుడే దాన్ని పేల్చేసి ఒక చరిత్ర సృష్టించారనే చెప్పాలి. సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి, మరి మన ఇండియాకి గనక ఒక మంచి పరికరం గనక దొరికితే ఏ విధంగా ఎంత సమర్థవంతంగా మనం దాన్ని యూజ్ చేసుకుంటాం అనడానికి ఇది ఒక నిదర్శనం అనే చెప్పాలి.